హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్టు 14వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాటి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన విద్యకి సంబంధించి ఇంతకుముందు 1986లో జాతీయ విద్యా విధానం ఉండేది. దాంట్లో కొన్ని మార్పుల్ని చేస్తూ 2020లో న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. నూతన జాతీయ విద్యా విధానం అంటాం. అయితే దాన్ని అనుసరించి ఇప్పుడు 3 నుంచి 12వ తరగతుల వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో మార్పులు చేయాలి అన్నట్టుగా, ఆ సిలబస్ని రివైజ్ చేయాలన్నట్టుగా NCERT 19 మెంబర్స్తో కూడినటువంటి ఒక కమిటీని నియమించింది. నేషనల్ సిలబస్ అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీ అనేసి. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? MC పంత్. కో చైర్గా ఎవరు ఉంటారు అంటే మంజుల్ భార్గవ్. అయితే మిగిలినటువంటి మెంబర్స్లో సుధామూర్తి, శంకర్ మహదేవన్, సంజీవ్ సన్యాల్, అలా మొత్తం 19 మెంబర్స్తో కూడినటువంటి కమిటీ ఇది. దీని ద్వారా విద్యా విధానంలో మార్పులు అనేవి తీసుకురావాలి అంటే బట్టి పట్టడాన్ని తగ్గించి నేర్చుకోవటాన్ని పెంపొందించాలనేటటువంటి లక్ష్యంతో సిలబస్ని రివైజ్ చేయబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సహకార సంఘాలకి సంబంధించి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? బహుళ రాష్ట్ర సహకార సంఘాల సవరణ బిల్లు 2023 ఏదైతే ఉందో దానిని పార్లమెంట్ ఆమోదించింది. దీని ద్వారా సహకార సంఘాల యొక్క బలోపేతం, వాటి యొక్క పారదర్శకత, వాటిలో జవాబుదారీతనాన్ని తీసుకురావటానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందన్నట్టుగా కేంద్రం చెప్తుంది. కానీ ఈ బిల్లు వల్ల సహకార లక్ష్యం అనేటటువంటి దెబ్బతినే ప్రమాదం ఉంది అన్నట్టుగా కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తే మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో వివిధ రకాల సహకార సంఘాలు దాదాపు 8.5 లక్షల వరకు ఉన్నాయి. కానీ అందులో MSMEలుగా కేవలం 1555 మాత్రమే నమోదయ్యాయి. అందులోనూ చూస్తే అత్యధికంగా మహారాష్ట్రలో మొత్తం 654 నమోదైతే, ఉత్తరప్రదేశ్లోకి వచ్చేసరికి మొత్తం 163, ఢిల్లీలో 159, తమిళనాడులో 131 ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 22, తెలంగాణలో 13 MSMEలు ఉన్నాయి. అయితే వీటన్నింటిలోనూ ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ బహుళ రాష్ట్ర సహకార సంఘాల సవరణ బిల్లు ప్రకారం అంతర్గతంగా అంటే సంఘాల మధ్య తలెత్తేటటువంటి సమస్యల్ని, ఫిర్యాదుల్ని పరిష్కరించడం కోసం అంబుడ్స్మెన్ వ్యవస్థని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. అలాగే సమాచార అధికారుల్ని నియమించడం ద్వారా ఈ వ్యవస్థలో జవాబుదారీతనం అనేది పెరుగుతుంది. నిర్ణీత సమయంలో వీటి యొక్క ఎన్నికల నిర్వహణకి సహకార ఎన్నికల అథారిటీని ఏర్పాటు చేస్తుంది. అలాగే ఉద్యోగ నియామకాల్లో రక్త సంబంధీకుల్ని ఈ బిల్లు అనుమతించట్లేదు. నార్మల్గా సహకార సంఘాల యొక్క లక్ష్యం ఏంటి? అందులో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి ఉమ్మడిగా పెట్టుకున్నటువంటి లక్ష్యాల సాధనకి పనిచేయటం. అంటే వ్యాపారం చేసినా అందులో లాభాల కంటే సేవానిరతికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నటువంటిది ఇందులో ఉన్న ప్రాథమిక సూత్రం. అయితే ఈ చట్ట సవరణతో ఈ సూత్రం దెబ్బతినే ప్రమాదం ఉంది అన్నట్టుగా సహకార రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోఆపరేటివ్స్కి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటనేసి చూస్తే చూడండి, 2011లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఎన్నవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీని ద్వారా రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్ట్ 9B కోఆపరేటివ్స్కి సంబంధించి ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే మన రాజ్యాంగంలోని పార్ట్ 3 ఏంటి? ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటిది. ఇందులో ఉన్నటువంటి ఆర్టికల్ 19(1)C ఏదైతే ఉందో ఇందులో కోఆపరేటివ్స్ అనే వర్డ్ని యాడ్ చేయటం జరిగింది. అలాగే మనం చూస్తే ఆర్టికల్ 43B అలాగే ఆర్టికల్ 9B అన్నటువంటివి దీనికి సంబంధించినవే. అలాగే పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాలు అంటాం. అందులో ఈ ఆర్టికల్ 43Bని యాడ్ చేయటం జరిగింది. అది కాకుండా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 2021 జూలైలో స్టేట్స్కే ఈ కోఆపరేటివ్స్కి సంబంధించిన అథారిటీ అనేది ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనవసరంగా స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి వాటిలో జోక్యం చేసుకోవద్దు అన్నట్టుగా చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారతీయ నాగరిక సురక్షా సంహిత. ఇంతకుముందు ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదా నేర శిక్షా స్మృతి స్థానంలో ఈ భారతీయ నాగరిక సురక్షా సంహితని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వీటి ప్రకారం కొన్ని కేసుల్లో నిందితులకి బేడీలు వేసి అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతించబోతోంది. లైంగిక నేరాలు, మానవ అక్రమ రవాణా కేసుల్లో ప్రభుత్వ అధికారులను విచారించడానికి కూడా ప్రభుత్వ అనుమతి పొందాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈ బిల్లు చెప్తోంది. అలాగే ఇతర కేసులకు సంబంధించి ప్రభుత్వ అధికారుల విచారణకి అభ్యర్థనందిన 120 రోజుల్లోపు దానికి సంబంధించిన ఏదో ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది.
లేదు అంటే విచారణకి ఆమోదం లభించినట్టుగానే పరిగణించవచ్చు. ఇది కాకుండా శాంతియుతంగా ఉన్న ఒక విదేశం మీద హింసాత్మక చర్యల ద్వారా గనక అక్కడ ఘర్షణలు చెలరేగాలని ప్రయత్నిస్తే 7 ఏళ్ల నుంచి యావజ్జీవం వరకు జైలు శిక్ష విధించవచ్చు. అలాగే కస్టడీ నుంచి తప్పించుకున్నటువంటి వాళ్ళని, పదే పదే నేరాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని, అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో భాగంగా ఉన్నటువంటి వాళ్ళని, ఉగ్ర చర్యలకు దిగిన వాళ్ళని, వీళ్ళందరినీ అరెస్టు చేయడానికి పోలీస్ అధికారులు బేడీల్ని వాడచ్చు. అలాగే మారక ద్రవ్యాలు, ఆయుధాలను అక్రమంగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు, దొంగ నోట్లను ముద్రించే వాళ్ళు, అలాగే యాసిడ్ దాడులకు పాల్పడే వాళ్ళు, అత్యాచారాలు, హత్యకు పాల్పడేటటువంటి వాళ్ళు, అలాగే ఆర్థిక నేరగాలు, ఇలా వివిధ రకాల నేరాలకు పాల్పడిన వాళ్ళని బేడీలు వేసి అరెస్ట్ చేసేలాగా ఈ బిల్లులో ప్రతిపాదించటం జరిగింది. చూడండి, పాత చట్టం మరియు దాని స్థానంలో ప్రతిపాదించిన బిల్లుల్ని చూస్తే భారత శిక్షా స్మృతి లేదా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహితకి సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టారు. నేర శిక్షా స్మృతి లేదా సిఆర్పిసి అంటాం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, దాని స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహితను తీసుకొచ్చారు. అలాగే భారత సాక్ష్యాధార చట్టం, దీని స్థానంలో భారతీయ సాక్ష్య బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే నిన్న మనం చూసాం, భారతీయ న్యాయ సంహితకి సంబంధించి కొన్ని మార్పులు చేశారు. ఉగ్ర ప్రోత్సాహం గనక విదేశాల నుంచి చేస్తే వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇది శిక్షార్హమే అన్నట్టుగా ఇందులో మార్పులు చేశారు. ఇది నిన్న మనం చూసాం. నెక్స్ట్ చూడండి, ప్లాస్టిక్ రీసైక్లింగ్కి సంబంధించి మనకు తెలుసు, ప్లాస్టిక్ అన్నటువంటిది భూమిలో కలవటానికి కొన్ని వందల ఏళ్ళు పడుతుంది. అయితే ప్లాస్టిక్ వినియోగం అనేది రీసెంట్గా చూస్తే భారీగా పెరుగుతూ వచ్చింది. అయినా అందులో కేవలం 10% మాత్రమే పునర్వినియోగానికి నోచుకుంటోంది. అయితే ప్లాస్టిక్ వల్ల పర్యావరణం మీద పడేటటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించడానికి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్లో భాగంగానే ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇందులోకి వచ్చేసరికి 3 అంచెలు ఉంటాయి, 3 దశలు ఉంటాయి. 1 సేకరణ, 2 వర్గీకరణ, 3 రీప్రాసెసింగ్ అని. అంటే రీసైకిల్కి ఉపయోగపడినటువంటి ప్లాస్టిక్ సేకరణ కోసం వినియోగదారులు నిర్దేశిత డబ్బాల్ని సిద్ధం చేసుకుని అందులో ఆ వస్తువులను వేస్తారు. వాటిని సేకరించి వాటిని రీసైక్లింగ్ కర్మాగారాల్లో వర్గీకరిస్తారు. అందులో భాగంగా ప్లాస్టికేతర పదార్థాలని తొలగించటం, అలాగే ప్లాస్టిక్ని వర్గాల వారీగా విభజించి రీసైక్లింగ్ చేయటం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చూస్తే ఈ రీసైక్లింగ్ కోసం పరిశ్రమల్లో ఇప్పుడు వాడేటటువంటి థర్మల్ రీసైక్లింగ్ ప్రాసెస్కి బదులుగా ఒక భిన్నమైనటువంటి విధానాన్ని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రయోగిస్తూ ఉన్నారు. దాన్నే రసాయన రీసైక్లింగ్ అనేసి పిలుస్తూ ఉన్నారు. అది పాలిమర్లను డీపాలిమరైజ్ చేస్తుంది. ఫలితంగా మోనోమర్ రేణువుల రూపంలోకి అవి మారిపోతాయి. వాటిని ఉపయోగించుకొని మళ్ళీ కొత్త పాలిమర్లను తయారు చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, 1 టన్ను ప్లాస్టిక్ రీసైకిల్తో మనము 7.4 క్యూబిక్ యార్డ్ల మేర ల్యాండ్ ఫిల్ చోటును ఆదా చేయొచ్చు. అలాగే 5,774 కిలోవాట్ అవర్ల మేర విద్యుత్ను ఆదా చేయొచ్చు. 3,114 లీటర్ల చమురును పొదుపు చేయొచ్చు. 3,000 లీటర్ల నీరు ఆదా అవుతుంది. అలాగే వాడి పడేసిన ఒక ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళలో కలవటానికి 700 ఏళ్ళు పడుతుంది. అదే ఒక ప్లాస్టిక్ బాటిల్ని రీసైక్లింగ్ చేయటం వల్ల ఆదా అయ్యే విద్యుత్తో 60 వాట్ల సామర్థ్యం కలిగిన బల్బుని 6 గంటలు వెలిగించవచ్చు. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలని కాల్చేయటం, నేలలో పూడ్ చేయటంతో పోలిస్తే ఇలా రీసైకిల్ చేయటం, పునర్వినియోగించటం వల్ల 6 రెట్లు ఎక్కువ ఉద్యోగాలను సృష్టించవచ్చు, అలాగే కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అయితే ప్లాస్టిక్ పొల్యూషన్ని ట్యాకిల్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ చూడండి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2022, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మరియు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఎలిమినేట్ చేయటం కోసం ఒక నేషనల్ డాష్బోర్డ్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఇండియా ప్లాస్టిక్స్ ప్యాక్ట్ అన్నటువంటిది మరియు ప్రాజెక్ట్ రీప్లాన్ అన్నటువంటివి, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ని ట్యాకిల్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్సే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రేపు జరగబోయేటటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి వేర్వేరు రంగాలకు చెందినటువంటి 18 మంది దంపతుల్ని ఆహ్వానించటం జరిగింది. అందులో మనం చూస్తే 400 మంది సర్పంచులు, 250 మంది వ్యవసాయ ఉత్పాదక సంఘాల వాళ్ళు, 50 మంది చొప్పున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన లబ్ధిదారులు, సెంట్రల్ విస్టా, నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్నటువంటి కార్మికులు, అలాగే హర్ ఘర్ జల్ యోజనకి సంబంధించిన నిర్మాణ కార్మికులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు ఉన్నారు. అయితే వాళ్ళ సంప్రదాయ దుస్తుల్లో స్వాతంత్రోత్సవాల్లో పాల్గొనటానికి ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం నుంచి 75 మంది దంపతుల్ని ఆహ్వానించటం జరిగింది.
అయితే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకాలు కార్యక్రమాలతో ముడిపడినటువంటి సెల్ఫీలు తీసుకోవటానికి వీలుగా జాతీయ యుద్ధ స్మారక కేంద్రం, ఇండియా గేట్, విజయ్ చౌక్, అలాగే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్ఘాట్, ఇంకొన్ని మెట్రో స్టేషన్ల దగ్గర కొన్ని సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ చూడండి, మన భారతదేశం ఆగస్టు 15వ తేదీన ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరము ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటలో జెండా ఎగురవేసి ఇండిపెండెన్స్ డేని నిర్వహిస్తాం. అయితే ఇక్కడ చూడండి, ఆగస్టు 15వ తేదీని ఎవరు ప్రధానమంత్రి రెడ్ ఫోర్ట్లో ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయటం జరుగుతుంది. అదే జనవరి 26న రిపబ్లిక్ డేకి వచ్చేసరికి ప్రెసిడెంట్ కర్తవ్య పథ్లో ఫ్లాగ్ అన్ఫర్లింగ్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కేంద్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ ఏం చెప్తూ ఉన్నారు, విఐపీల వాహనాలకి ప్రోటోకాల్ల భాగంగా సైరన్ అనేది ఉంటుంది. అయితే ఈ సైరన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, కొంతమంది అనుమతి లేకుండా వాళ్ళ వాహనాలకి ఇవి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల సామాన్యులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అంతేకాకుండా శబ్ద కాలుష్యం అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి దీని నేపథ్యంలో శబ్ద కాలుష్యాన్ని అదుపులో ఉంచడం కోసం విఐపి వాహనాల మీద ఉండేటటువంటి ఈ సైరన్ స్థానంలో భారతీయ సంగీతాన్ని వినిపించబోతున్నామన్నట్టుగా కేంద్ర మంత్రి ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, సైరన్ స్థానంలోకి వచ్చేసరికి ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇందులో యూజ్ చేసుకోబోతూ ఉన్నారు. అయితే నాయిస్ పొల్యూషన్కి సంబంధించి చూస్తే నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ 2000 అన్నటువంటిది ఉంది. వీటిని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద తీసుకొచ్చారు. అలాగే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981లోని సెక్షన్ 2A కూడా నాయిస్ని ఎయిర్ పొల్యూటెంట్ అన్నట్టుగా కేటగరైజ్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మారక ద్రవ్యాల వాడకానికి సంబంధించి. అయితే బాలల్లో గంజాయి వినియోగం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీది 12వ స్థానం. మొత్తం మారక ద్రవ్యాల బానిసలు ఏపీలో 20.19 లక్షల మంది ఉంటే వాళ్ళలో 4.64 లక్షల మందికి గంజాయి అలవాటు ఉంది అన్నట్టుగా కేంద్ర స్థాయి సంఘం ఒక నివేదికనిచ్చింది. అయితే మనం చూస్తే 18 నుంచి 75 ఏళ్లలోపు వాళ్ళలో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 11వ స్థానంలో ఉంది. అయితే బాలల్లో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఏపీ 12వ స్థానంలో ఉంది. అయితే మారక ద్రవ్యాలకి సంబంధించి వీటిని ఎలిమినేట్ చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అనేసి కనుక మనం చూస్తే ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకుంది? 1, నార్కో కోఆర్డినేషన్ సెంటర్ని ఏర్పాటు చేయటం జరిగింది. 2, సీజర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి, ప్రాజెక్ట్ సన్రైజ్ అనేసి, NDPS యాక్ట్ అనేసి, నషా ముక్త భారత్ లేదా డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ అనేసి, ఇలా చాలా ఇనిషియేటివ్స్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక్కడ చూడండి, ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా ఏ దేశం నిలిచింది? భారతదేశం నిలిచింది. అలాగే పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ ఈయన నియమితులయ్యారు. మనం చూస్తే పాకిస్తాన్ పార్లమెంట్ని రద్దు చేయాలి అన్నట్టుగా ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఆ దేశ రాష్ట్రపతికి లేఖ రాయటం జరిగింది. ఆ నేపథ్యంలో పార్లమెంట్ అనేది రద్దయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ ఈయన నియమితులయ్యారు. అయితే ఆ దేశ చట్టాల ప్రకారం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ జనగణన అనేసి, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అనేసి ఇంకా 2 నెలల పాటు ఎన్నికలు ఆలస్యం అవుతాయేమో అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తెలంగాణకి సంబంధించి ప్రతి 1000 మంది అబ్బాయిలకి 927 మంది అమ్మాయిలున్నారు. మనం చూస్తే 8 జిల్లాల్లో 900 కంటే దిగువన బాలికలున్నారు. ఆ 8 జిల్లాలు ఏంటన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. చూడండి, ప్రతి 1000 మంది మగ శిశువులకి ఆడ శిశువుల నిష్పత్తి కనుక మనం చూస్తే రాష్ట్ర సగటు 927గా ఉంది. అందులో అతి తక్కువగా జనగామ జిల్లాలో 856 ఉంది. దాని తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, దాని తర్వాత కరీంనగర్, దాని తర్వాత మహబూబ్ నగర్, దాని తర్వాత నల్గొండ, దాని తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా, దాని తర్వాత వరంగల్, దాని తర్వాత జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాలు ఉన్నాయి. అయితే మనం చూస్తే 2017లో ఈ సంఖ్య 932గా ఉండేది. అయితే గత 6 ఏళ్లలో వాళ్ళ సంఖ్య పెరగాల్సింది పోయి ఇక్కడ తగ్గుతూ వస్తోంది. ఇది గమనించాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డీప్ ఫేక్కి సంబంధించి. ఏంటి డీప్ ఫేక్ అంటే? ఫోటోలు, వీడియోలు, గొంతుని కూడా టెక్నాలజీని యూజ్ చేసి మార్చటం. చూడండి, డీప్ జనరేటివ్ మెథడ్స్ని యూజ్ చేసి ఫేషియల్ అపియరెన్స్ని కూడా మ్యానిపులేషన్ చేయటం జరుగుతుంది. వాటిని డీప్ ఫేక్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, లెగియోనైర్స్ డిసీజ్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దీనిని బ్యాక్టీరియం కలుగజేస్తుంది. దాని పేరు
లెగియోనెల్లా అన్నటువంటిది. ఇది ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అంటే కంటామినేటెడ్ ఎయిరోసాల్స్ని పీల్చటం వల్ల ఈ వ్యాధి అనేటటువంటిది వస్తుంది. ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి వ్యాధి ఇది. అయితే దీని సిమ్టమ్స్ ఏంటి అంటే మెయిన్గా ఫీవర్, చిల్స్ అనేవి ఉండటం, హెడేక్, మెలైస్, మజిల్ పెయిన్ ఇవన్నీ ఉంటాయి. మరి దీనికి అంటూ వ్యాక్సిన్ అనేది ఉందా అంటే వ్యాక్సిన్ అనేది లేదు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ అనేది లేదు. బట్ ట్రీట్మెంట్ కొన్ని మాత్రలు, యాంటీబయాటిక్స్ లాంటివి వాడుతూ ఉంటారు. దీనిని నిమోనియాకి సంబంధించి ఒక సివియర్ ఫామ్గా చెప్తాం చూడండి. లంగ్స్లో ఇలా ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి CCMB, సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులార్ బయాలజీ. ఇది క్యాన్సర్ నివారణకి సంబంధించిన మందుల తయారీలో వినియోగించే కొన్ని రకాల మొక్కలు మరియు చెట్ల వేర్లని ప్రయోగశాలలోనే అభివృద్ధి చేస్తోంది. మనం చూస్తే టిష్యూ కల్చర్లో 2 పద్ధతుల్ని అవలంబిస్తూ ప్రయోగశాలలోనే సహజ మరియు కృత్రిమ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వేర్లని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. వీటిని ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ నివారణ మందుల యొక్క తయారీ సంస్థలకు అందజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్లైఫోసేట్ గురించి ఇక్కడ చెప్తున్నారు. గ్లైఫోసేట్ అన్నటువంటిది ఒక హెర్బిసైడ్. అయితే ఈ గ్లైఫోసేట్ వల్ల మొక్కల యొక్క పెరుగుదల అనేది నాశనం అవుతుంది, భూమి కూడా కాలుష్యానికి గురవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. చూడండి గ్లైఫోసేట్ అన్నటువంటిది రౌండప్ అని, గ్లైసెల్ అని, బ్రేక్ అనేసి ఇలా వివిధ బ్రాండ్స్లో లభిస్తూ ఉంటుంది. వీడ్స్ ఏవైతే ఉంటాయో ఈ వీడ్ని తొలగించడం కోసం ఈ గ్లైఫోసేట్ అంటే హెర్బిసైడ్ని వాడుతూ ఉంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనకి స్వాతంత్రం వచ్చేటటువంటి కొద్ది గంటల ముందు పాకిస్తాన్కి స్వాతంత్రం ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం. అందుకే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 14వ తేదీని పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డేగా నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ UNFPA అన్నటువంటిది రాజస్థాన్లో జెండర్ సెన్సిటివిటీకి సంబంధించి మేము సపోర్ట్ ఇస్తాము, అక్కడ ఉన్నటువంటి ప్యాట్రియార్కల్ మైండ్ సెట్తో ఉన్నటువంటి కస్టమ్స్ ఏవైతే పద్ధతులు ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి వర్క్ చేయటం కోసం UNFPA అన్నటువంటిది రాజస్థాన్కి సపోర్ట్ని ఇస్తోంది. మన లాస్ట్ చూడండి ఇక్కడ నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. ఇది పాన్ ఇండియా సెర్చబుల్ డేటాబేస్ అనమాట. అంటే క్రైమ్ మరియు క్రిమినల్ రిలేటెడ్ ఫింగర్ ప్రింట్స్కి సంబంధించి ఇందులో సెర్చ్ చేయొచ్చు. దీనిని NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అన్నటువంటిది మేనేజ్ చేస్తుంది. దీని ద్వారా అన్ని స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి క్రిమినల్స్ యొక్క ఫింగర్ ప్రింట్ డేటా ఇందులో ఉంటుంది. ఇక్కడ లాస్ట్ చూడండి ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి న్యూట్రిషన్ అనేది కనుక సరిగ్గా ఇస్తే టీబీని తగ్గించవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించి రేషన్స్ అంటే రెడ్యూసింగ్ యాక్టివేషన్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ బై ఇంప్రూవింగ్ ఆఫ్ న్యూట్రిషనల్ స్టేటస్ అన్నటువంటి ఒక ట్రయల్ ఏం చెప్పింది, సరైన పోషకాన్ని ఇవ్వటం ద్వారా టీబీలో ఉన్నటువంటి అన్ని ఫామ్స్ని 40% వరకు తగ్గించవచ్చు, అదే ఇన్ఫెక్షియస్ టీబీ అయితే 50% వరకు తగ్గించవచ్చు అన్నట్టుగా ఈ ట్రయల్లో తేల్చారు. అయితే ట్యూబర్క్యులోసిస్ అంటాము. దీన్ని బ్యాక్టీరియం అనేది కాజ్ చేస్తుంది. దాని పేరు మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2025 కల్లా ఈ టీబీని అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.